ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళబోతా ఉన్నారు. రేపు ఢిల్లీ పర్యటనకు సంబంధించి షెడ్యూల్ అయితే రెడీ అయిందని చెప్పుకోవచ్చు. 2 రోజుల పాటు ఢిల్లీలోనే ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈసారి ఢిల్లీ పర్యటన చాలా కీలకం కాబోతోంది. ఎందుకు అంటే ఈసారి ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి పార్టీల కీలకమైనటువంటి సమావేశాలు జరగబోతా ఉన్నాయి. అలాగే ఎన్డీఏ ప్రభుత్వంలో ఎన్డీఏ కూటమి నుంచి ఉన్నటువంటి సీఎంలు, డిప్యూటీ సీఎంలతో కూడా ప్రధాని నరేంద్ర మోడీ భేటీ కాబోతా ఉన్నారు. అంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులు కావచ్చు, పరిపాలన విషయంలో మాట్లాడే అవకాశం ఉంది. అలాగే వీటితో పాటు వీటిని కాకుండా కూడా చూస్తే ఈసారి వర్షాకాల సమావేశాల్లో మరోసారి డీలిమిటేషన్ బిల్లును తీసుకొచ్చే అవకాశం అయితే కనపడతా ఉంది. లోక్సభ స్థానాలతో పాటు ఇటు అసెంబ్లీ స్థానాలకు సంబంధించినటువంటి పునర్వ్యవస్థీకరణ బిల్లు తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. వాటితో పాటు మహిళా రిజర్వేషన్ల చట్ట సవరణ బిల్లు కూడా తీసుకురాబోతా ఉన్నారు. సో ఇటీవలే స్పెషల్ సెషన్ పిలిచి మరీ పరువు పోగొట్టుకుంది ఎన్డీఏ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బిల్ పాస్ అవుతుంది అని అనుకున్నారు. కానీ ఇప్పుడు టీఎంసీ నుంచి కూడా 20 మంది ఎంపీల మద్దతు బీజేపీకి, ఎన్డీఏ కూటమికి దక్కింది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు బిల్ పాస్ అవుతుంది. అలాగే డిఎంకేతో పాటు కాంగ్రెస్ పార్టీకి, ఇండియా కూటమికి దూరంగా ఉంటున్నటువంటి పార్టీలను కలుపుకొని వెళ్లే బాధ్యతను ఇప్పటికే చంద్రబాబుకి అప్పజెప్పినట్టుగా ప్రచారం జరిగిన నేపథ్యంలో ఇప్పుడు మరోసారి ఈ డీలిమిటేషన్ బిల్లును తీసుకురాబోతా ఉన్నారు. ఈ డీలిమిటేషన్ బిల్లును తీసుకొస్తే పరిస్థితులు ఎలా ఉంటాయి, ఎన్డీఏకి ఎలా లాభం చేకూరుస్తుంది అనేది కూలంకుషంగా చర్చించబోతా ఉన్నారు. అలాగే దాదాపు 12 ఏళ్ల పైగా కంటిన్యూగా ప్రధానిగా నరేంద్ర మోడీ కొనసాగుతూ ఉన్నారు. అది కూడా ఒక రికార్డుగా చెప్పుకుంటా ఉన్న నేపథ్యంలో వీటన్నిటికి సంబంధించి సమావేశాలు జరగబోతూ ఉన్నాయి. ఎన్డీఏ కూటమి పక్షాల సమావేశం జరగబోతూ ఉంది. అలాగే ముఖ్యమంత్రులు, డిప్యూటీ సీఎంలతో మీటింగ్ కూడా ఉంది. సో ఈ మీటింగ్లతో పాటు చంద్రబాబు నీతి ఆయోగ్ సమావేశానికి కూడా హాజరయ్యే అవకాశం ఉంది. మొత్తంగా ఆయా రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులు కావచ్చు, గతంలో ఇచ్చినటువంటి ప్రామిస్లు కావచ్చు, అలాగే దేశ రాజకీయాల దృష్ట్యా ఎలా ముందుకెళ్ళాలి అనేది ఇక్కడ చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. అయితే ఇటీవలే అంటే సోమవారం ఇండియా కూటమి కూడా మీటింగ్ జరిగింది. ఢిల్లీలో జరిగినటువంటి ఈ మీటింగ్కి దాదాపు అన్ని పార్టీలు, ఒక డిఎంకే హాజరు కాలేదు, తమిళనాడు నుంచి టీవీకే కూడా రాలేదు, కానీ ఆప్ రాలేదు, కానీ మిగతా పార్టీలు అన్నీ కూడా హాజరయ్యాయి. సో వరుసగా ప్రతి 2 నెలలకు ఒకసారి సమావేశం పెట్టాలి, ఎలా ఎన్డీఏని ఎదుర్కోవాలి, ఎలా మోడీని ఎదుర్కోవాలి అనే దానికి సంబంధించి వాళ్ళకు వ్యూహ రచనలో ఒక రోడ్ మ్యాప్ తయారు చేసుకున్నారు. సో దానికి కౌంటర్గా ఎన్డీఏ కూడా అలాంటి రోడ్ మ్యాప్తో ముందుకు రావాలి అనేది ఒక ఆలోచనగా కనపడతా ఉంది. వాటికన్నా ముఖ్యంగా కూడా ఈసారి ఎట్లాగైనా ఈ వర్షాకాల సమావేశాలు ఎలాగైనా సరే ఈ డీలిమిటేషన్ బిల్లు అనేది కార్యరూపం దాల్చాలి, చట్టరూపం దాల్చాలి అనేటువంటి కృతనిశ్చయంతో ఎన్డీఏ ఉంది, ప్రధాని ఉన్నట్టుగా కనపడుతూ ఉంది. అలాగే మహిళా రిజర్వేషన్ల చట్ట సవరణ బిల్లు కూడా తీసుకురాబోతా ఉన్నారు. ఈసారి వీటిని కూడా పాస్ చేయించాలనేటువంటి ఉద్దేశం అయితే కనపడుతూ ఉంది. సో దానికి ముందే, ఎందుకంటే ఇంతకు ముందు తెచ్చినటువంటి బిల్లులో కూడా కొన్ని ఎన్డీఏ పక్షాల్లో కూడా కొంత అసంతృప్తి కావచ్చు, ఒక రకమైనటువంటి భేదాభిప్రాయాలు వచ్చాయి. అంటే చెప్పిన అమిత్ షా కావచ్చు, ఆ బిల్లు తయారయ్యే సమయంలో చెప్పిన మాటలకి, ఆ డ్రాఫ్ట్లో ఉన్న మాటలకి తేడా ఉంది. సో దాదాపు ముఖ్యంగా సౌత్ ఇండియా నుంచి చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకత కూడా వచ్చిన నేపథ్యంలో కలిసి వచ్చే పార్టీలు కూడా కలిసి రాకుండా పోయాయి. తటస్థంగా అంటే ఇండియా కూటమిలో లేకుండా, ఇటు ఎన్డీఏ కూటమిలో లేకుండా తటస్థంగా ఉన్న ప్రాంతీయ పార్టీలు కూడా ఎన్డీఏకు మద్దతు ఇవ్వలేకపోయాయి. కాబట్టి ఈసారి ఆ డ్రాఫ్ట్ ఎలా ఉండాలి, డీలిమిటేషన్ బిల్లులో మనం చెప్పింది ఏంటి, గతంలో జరిగిన పొరపాట్లు ఏంటి, ఇప్పుడు ఏం చేయాలనే అన్ని అంశాలకు సంబంధించినటువంటి చర్చ జరిగిన తర్వాత డ్రాఫ్ట్ అయితే రెడీ చేయబోతా ఉన్నారు. తటస్థంగా ఉన్నటువంటి పార్టీలతో పాటు ఎన్డీఏతర అంటే ఇండియా కూటమికి సంబంధించినటువంటి పార్టీలు ఏమైనా కలిసి వచ్చేటువంటి ఏకాభిప్రాయ సాధన మాత్రం ఇప్పటికే చంద్రబాబుకు అప్పజెప్పిన నేపథ్యంలో ఈ ఢిల్లీ టూర్ అనేది కీలకంగా మారబోతా ఉంది.